రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వివాదాస్పదంగా ఈ సమస్య మీద మరి ఇటు ఎగ్జామ్స్ రాసినటువంటి డిఎస్సి మెగా డిఎస్సి ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, లేకపోతే వివిధ రాజకీయ పక్షాలు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, దీని మీద పెద్ద ఎత్తున చర్చించుకున్నటువంటి పరిస్థితి. మెగా డిఎస్సి పేరుతోటి మరి అధికారంలో రాంగలోనే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన యువగలం పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు మేము మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం 25,000 మందితో అని చెప్పి ఆయన ప్రకటించి 16,436 మందితోటి మరి మెగా డిఎస్సిని 2025 మరి సెప్టెంబర్లోనే ఫలితాలు రిలీజ్ చేసి పెద్ద ఎత్తున అమరావతికి ఎవరైతే ఉద్యోగాలు పొందారో 16,436 కుటుంబాలని పిలిపించి పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించి చంద్రబాబు గారు, ప్రతిపక్ష మిగతా ఆ యొక్క మంత్రులు, లోకేష్ గారు అందరూ కలిసి ఒక సభ నిర్వహించి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఒక పండుగలాగా ఆ కార్యక్రమాన్ని జరిపినటువంటి విషయం మనం చూసాం. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా దాదాపు మనం చూసినట్లయితే 98 లీకేజీలు జరిగినాయి. ఈ పేపర్ లీకేజీ ఈ యొక్క 12 సంవత్సరాల మోడీ పరిపాలనలో ఏ పరీక్ష పెట్టినా లీకేజీ మనం చూసాం. నీట్ కూడా మొన్న దాదాపు 22 లక్షల మంది నీట్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి ఆ పేపర్ లీకేజ్ అయి ఏ విధంగా మరి గందరగోళానికి అయోమయ స్థితికి దారితీసిందో మనం చూసాం. కాబోయే వైద్య విద్యార్థుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టిందో మనం చూసాం. అలాగే వాస్తవంగా చూసినట్లయితే 2 కోట్ల మంది విద్యార్థులు, అభ్యర్థులు ఈ 12 సంవత్సరాల్లో వివిధ పరీక్షలు రాసినటువంటి పేపర్ లీకేజీల మూలంగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు, 2 కోట్ల మంది మనం చూస్తా ఉన్నాం. సిబిఎస్ఈ సిలబస్ సంబంధించి సిబిఎస్ఈ 12th ఎగ్జామ్స్ సంబంధించి కూడా మనం చూసినట్లయితే 17 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి పేపర్లు తారుమారు. ఎందుకంటే ఇది ఎంత విచిత్రంగా ఉందంటే ఇది పేపర్లు ఏ విధంగా తారుమారు జరిగిపోయాయో, మీ పేపర్ నాకు, నా పేపర్ మీకు, ఈ విధంగా మరి పేపర్లు తారుమారు జరిగినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందో కూడా మనం చూసాం. రీసెంట్ గా నీట్ కానివ్వండి, అలాగే సిబిఎస్ఈ 12th క్లాస్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ ఇష్యూస్ లో కానివ్వండి. ఈరోజు డిఎస్సి మన ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించినటువంటి పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించుకున్నామని చెప్పేటువంటి డిఎస్సిలో కూడా మనం చూసినట్లయితే దాదాపు మరి 3,64,000 మంది, ఒకరు ఇద్దరు కాదు, 3,64,000 మంది సంవత్సరాల పాటు, నెలల పాటు హైదరాబాద్ లో వివిధ కోచింగ్ సెంటర్లలో ఈ యొక్క డిఎస్సికి ప్రిపేర్ అయ్యి టెట్ క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇంట్లో ఉన్నటువంటి నగా నట్రా కూడా తాకట్టు పెట్టో అమ్ముకోను తమకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మేము ఉపాధ్యాయులుగా ఈ జీవితంలో స్థిరపడిపోయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతాం, కుటుంబాన్ని పోషించుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో రెయింప్రోవులు శ్రమించి 3,64,000 మంది ఈ యొక్క డిఎస్సి మెగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసిన పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం మరి 16,436 మందికి నేను ఇందాక ఫస్ట్ కామెంట్ లో చెప్పినట్టుగా దాదాపు మరి ఒక పండుగ వాతావరణంలో అందరికీ అపాయింట్మెంట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం మీద అనేకమైనటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. ఎవరైతే ఈ ఎగ్జామ్స్ నిర్వహణలో ఎన్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసినటువంటి నవీనటువంటి విజయవాడకు చెందినటువంటి యువకుడు అభ్యర్థి, అతనికి 2nd ర్యాంక్ వచ్చింది. ఈ పరీక్షల నిర్వహణ ఎన్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి
ఈ పరీక్షల నిర్వహణలో అతను కూడా చురుగ్గా వ్యవహరించినటువంటి ఈ అభ్యర్థికి సెకండ్ ర్యాంక్ రావడంతో కొంత అనుమానాలు దారిచ్చింది. సరే, అనుమానాలు తావిచ్చిన తర్వాత ప్రభుత్వం అతనికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆపేసింది. అలాగే మనం చూసినట్లయితే అన్నమయ్య జిల్లాలో ఒక మైనారిటీ ఉర్దూ సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థికి అతనికి కూడా ఇవ్వకుండా ఇంకొక మరో ఓసీకి, అంటే ఉర్దూ సంబంధించిన అభ్యర్థి మైనార్టీలకి అక్కడ బీసీఈనో లేకపోతే బీసీనో ఇంకా మైనార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా అతన్ని పక్కన పెట్టి ఇంకో మైనార్టీ ఇవ్వకుండా వేరే ఓసీ క్యాండిడేట్కి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా. ఈ రెండు అంశాలు బయటకు వచ్చిన తర్వాత దీని మీద పెద్ద దుమారం రేగుతా ఉంది. ఈరోజు ఈ అన్ని విషయాలు కూడా చర్చ జరుగుతా ఉంది. వాస్తవంగా ఈ నవీన్ అనే అతను సెకండ్ ర్యాంక్ వచ్చిన అతను నాకు ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పి కోర్టుకి ఎక్కాడు. హైకోర్టుకి ఎక్కిన తర్వాత ఈ విషయం మరి పెద్ద ఎత్తున బట్టబయలు కావడం, ప్రతిపక్షాలన్నీ కూడా ఈ అంశం మీద మాట్లాడుతూ ఉన్నాయి. నిన్న లోకేష్ గారు కూడా దీని విషయం మీద మహానాడులో మాట్లాడారు. ఎవరు నాకు డబ్బులు ఇచ్చారో చెప్పండి, ఒక్కడైనా నాకు చూపించండి అని చెప్పి ఆయన మహానాడు వేదికగా ఆయన మరి ఒక సవాల్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరొక అంశం కూడా దీంట్లో చర్చకు వచ్చింది, మనం చూసాం. ఏమని, దాదాపు 421 మంది ఎవరైతే ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారో వాళ్ళు ఒక్కొక్కటి 15 లక్షలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మారు అనేటువంటి ఒక విషయం కూడా బయటకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి వివిధ ఆడియో కాల్స్, వీడియో కాల్స్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, ఇంకోటి చేస్తారా అనేది కాదు ఇక్కడ. ఈ 3,64,000 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇది ఒక అనుమానం కలిగింది. వాస్తవంగా ఇలా జరిగిందా? ఈ నవీన్ అనే అతను మరి ఎగ్జామ్ రాసి సెకండ్ ర్యాంక్ వస్తే అతను పక్కన పెట్టాడు కదా, అందువల్ల ఇది జరిగిందా? అతను కోర్టుకు వెళ్ళాడు కదా, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎగ్జామినేషన్స్ అంటేనే ఇది లీక్ల ప్రభుత్వం, లీకేజీ ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం అనేది ఈరోజు అభ్యర్థుల తల్లిదండ్రులు కానివ్వండి, అభ్యర్థులు కానివ్వండి, సామాన్య ప్రజానికం కానివ్వండి, భవిష్యత్తులో ఉద్యోగ నోటిఫికేషన్స్ అటెండ్ కావాలన్నా కానీ ఉపయోగం ఏముంది? ఈ లీకేజీలు, పేపర్లు అమ్ముకునేటువంటి పరిస్థితి, ఉద్యోగాలు అమ్ముకునేటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలన్నటువంటి ఒక భావనకి, ఒక నిరాశవాదానికి లోనవుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం దీని మీద ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అసలు నవీన్ అనేవాడికి సెకండ్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వాల? లోకేష్ గారు ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తే బాగుండేది. నాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి మాట్లాడాడు, కానీ నవీన్ అనేవాడు సెకండ్ ర్యాంక్ వచ్చింది, వాడు కోర్టుకు వెళ్ళాడు, ఆ విషయం కూడా మాట్లాడితే బాగుండేది. ఈరోజు స్పోర్ట్స్ కోటాలో కూడా, ఎందుకంటే స్పోర్ట్స్ కోటా కూడా మనం చూసాం, స్పోర్ట్స్ కోటాలో కూడా 421 పోస్టులకు సంబంధించి డబ్బులు తీసుకుని నేను ఒక మాట నేను కన్క్లూడ్ చేస్తాను. నేనేమంటున్నానంటే సిబిఐ ఇటు వల్ల ఉపయోగం లేదు. సిబిఐ విచారణ చేసో ఇంకోటి మనం చూస్తున్నాం. సిబిఐ విచారణ ఏమాత్రం జరిగిద్దో మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్లో ఇప్పుడు దాకా ఏం తేల్చలా, గొడ్డలి వేటికి గురైనటువంటి వివేకానంద రెడ్డి హత్య గురించి ఇప్పటివరకు ఏం తేల్చలా, మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. ఇవన్నీ దృష్ట్యా అలా కాకుండా ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహణలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని, అవసరమైతే ఒక చీఫ్ జస్టిస్ ని, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ని ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ ఎగ్జామ్స్ నిర్వహణలో ఎక్స్పర్ట్స్, ఒక చీఫ్ జస్టిస్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ని ఒక సిట్ లాగా ఏర్పాటు చేసి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయించి, ఎందుకంటే లోకేష్ గారు 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహణ సందర్భంలో